తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓ మహిమగల తల్లి చల్లని చూపు ఎంత చక్కని ఆవాసాన్నివ్వగలదో అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం భారతదేశ పారిశ్రామిక రాజధాని బొంబాయి. మహా అంబ ముంబాదేవి ఆ గడ్డపై నడయాడే తన బిడ్డలకు ముంబై మహానగరిని వరప్రసాదంగా వసంగింది. అందుకే ఆ తల్లి పేరుతో భూతల స్వర్గంగా విరాజిల్లుతున్న ముంబై నగరం శ్రీ ముంబాదేవికి ఒక అపురూప మందిరాన్ని నెలకొల్పుకొని అర్చించుకుంటోంది. బొంబాయి గుండెలలో పొదువుకొని పూజించుకుంటున్న శ్రీ ముంబాదేవి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకొని మనము పునీతులమవుదాం. యుగాలు మారినా తరాలు మారినా ఓ సమాజం తన ఆనవాలు చెరగకుండా కాపాడుకుంటూనే ఉంటుంది. అరేబియా సముద్రుణ్ణి పడవలతో పలుకరించి వలలతో ఆప్యాయంగా తడిమి దొరికిన కాసిన్ని చేపలతో జీవనాన్ని అల్లుకున్న జాలర్లే ఈ ముంబై నిర్మాతలని అంటారు. ఆ కోలీ జాతీయుల ఇలవేల్పుగా అవతరించిన మహాతల్లియే మహా అంబయే ఈ ముంబాదేవి. ఆ ముంబామాత ఇచ్చిన గ్రామమే పట్టణమై నగరమై మహానగరమై తమకే కాక ఎందరికో నీడనిచ్చి బతుకునిచ్చిన నేల అయ్యింది. ఎంత మహానగరంగా ఎదిగినా నాటి గ్రామదేవతగా వెలిసిన ముంబాదేవిని మరువలేదన్నదానికి తార్కాణమే ఈ మందిర వైభవం. అందుకే ముంబై వాసులే కాదు, ఏ పురవాసులైనా ఏ దేశవాసులైనా భక్తిగా దర్శించుకునే మాతగా ఈ ముంబాదేవి ప్రసిద్ధికెక్కింది. దక్షిణ ముంబై భూలేశ్వర ప్రాంతంలోని జవేరీ బజార్లో ఈ మందిరాన ఆ ముంబాదేవి చిద్విలాసం అంతా ఇంతా కాదు, వర్ణించలేం కానీ కనులారా చూసి తన్మయులమవుదాం పదండి. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయై నమః సర్వభూతహితప్రదాయై నమః అని అష్టోత్తర శతనామావళిలో ఆదిపరాశక్తి రూపాలను స్తుతిస్తాం. ప్రకృతిలో సర్వప్రాణులకు మేలు చేసేందుకు అనువైన అవసరమైన అవతారాలను దాల్చి అమ్మలా కాపాడుతుంది. ఆ తీరులో జగదంబ ఈ ముంబాయి శ్రామిక జనుల పాలిట కల్పవల్లిగా ముంబాదేవిగా రూపుదాల్చింది. ఈ ముంబాదేవికి ఆ దుర్గాదేవికి వారికి ఆయా పేర్లు రావడంలో ఓ సారూప్యత గోచరిస్తోంది. దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించి దుర్గ అయినట్లు, ముంబారకుడు అనే రక్కసుణ్ణి హతమార్చి ముంబాదేవిగా పేరొందినట్లు ఓ పురాణ కథనంగా ఇక్కడి వారు చెబుతారు. దుర్మార్గుడైన ముంబారకాసురుడు పెట్టే బాధలకు తాళలేక ప్రజలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారట. బ్రహ్మదేవుడు వారిని రక్షించేందుకు తన ఆత్మలోంచి అష్టభుజాలతో ఓ మాతను సృష్టించాడని, ముంబారకుణ్ణి దునుమాడి మహా అంబగా ముంబాదేవిగా స్థానిక ప్రజలైన కోలీ జాతి జాలర వృత్తిదారుల కులదైవంగా ఆ దేవి ఆవిష్కారమయ్యింది. 8 చేతులతో దుష్టులను శిక్షించ ఆయుధాలను, భక్తులను రక్షించ అభయాన్ని అందిస్తూ ముంబాదేవిగా అవతరించింది. రామాయణ కాలం నాటి మారీచుడు ఈ ముంబాదేవిని ఇష్టదేవతగా కొలిచేవాడని ఇక్కడి ప్రధాన అర్చకులు చెబుతుంటారు. ఈ ముంబాయికి మూలవాసులైన కోలీజాతి మత్స్యకారులు, ద్రవిడులు ఈ మహా అంబను ముంబామాతగా కొలిచేవారు. ఎగసిపడే అలలపై జోర్సై బారుసై ముంబాదేవి రేవుకై అంటూ నావలను సుతారంగా నడిపిస్తూ విసిరిన వలలో చిక్కిన మత్స్య సంపదతో కడుపు నింపుకొని ఇంకా మిగిలిన చేపలను అమ్ముకొని పదో పరకో సంపాదించుకుంటారు ఇక్కడి జాలరులు. సముద్రంలో ఉవ్వెత్తున ఎగసే అలల తాకిడిని తట్టుకొని తమ బతుకునావను సురక్షితంగా నడపమని ఆ ముంబాదేవిపై భారం వేస్తారు. ఆ ముంబై ప్రథమవాసుల ఇలవేల్పుకి 15వ శతాబ్దంలో ఇప్పటి విక్టోరియా టెర్మినస్, ఒకప్పటి బోరీబందర్ అనే చోట గుడిని నిర్మించారు. బ్రిటిష్ వారి రైల్వే పనులకు అది శిథిలమవ్వగా 1737వ సంవత్సరంలో భూలేశ్వర్లోని జావేరీ బజార్లో పునర్నిర్మించిన ఆ మందిరం నేడు ఇలా అంగరంగ వైభవోపేతంగా నిత్యోత్సవ, పక్షోత్సవ, అంతస్తులపై అంతస్తులుగా ఎదిగిన నగరం బొంబాయి. గ్రామదేవత ముంబాదేవి ఆశీస్సులతో ప్రపంచమంతటి భక్తజనుల, పనిజనుల, వ్యాపారవేత్తలను ఆకర్షించేంతటి మహానగరమైంది ఈ ముంబై మహానగరం. ఆ ఆకాశ హర్మ్యాల అనంత నగరిలో మహాతల్లి ఆలయ శోభ వర్ణనాతీతం.
యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ప్రస్తుతించుకునే ఆ ముంబాదేవి జవేరీ బజార్ స్టీల్ సామాన్లు, బంగారు ఆభరణాల, పూల అంగళ్ల బజారుగా ప్రసిద్ధికెక్కిన భూలేశ్వర్ ప్రాంతాన కొలువుదీరి ఉంది. ముంబై మహానగరానికి కంఠహారంలా అమరిన అరేబియా సముద్రం, ఆకాశహర్మ్యాల నగర వీధులను ఒరుసుకుంటూ ఎంతో అందంగా కదలి ఆడుతోంది ఆ కడలి. హడావుడి జీవుల ఉరుకుల పరుగుల జీవనయానంలో నిత్యం రద్దీగా ఉండే ఆ ముంబై నగరంలో చిరుద్యోగులు, రోజుకూలీ పనిజనులు, చిన్నా చితకా వ్యాపారుల నుంచి బడాబడా పారిశ్రామికవేత్తల వరకు నడిరోడ్డున అందరూ తీసే పరుగు ఒక్కటే. ముంబాదేవి మూలవిరాట్టు ముందు సాగిలపడే తీరు ఒక్కటే. భూలేశ్వర్లో అడుగిడిన వారెవరికైనా అల్లంత దూరం నుంచే ఇదిగో నేను మీ అంబను ఇక్కడున్నాను అన్నట్టుగా ఎత్తుగా ఎగిరే కాషాయ పతాకాలు, వీర హనుమాన్ ధరించిన రేకుధ్వజమున్న గోపుర శిఖరం కానవస్తాయి. నాగర శైలిలో అలరారే ఆ గోపురం నలు చదరపు వాలుపై పలు వర్ణ శిల్పాలు, జగదంబిక వాహనమైన సింహాలు, పులుల శిల్పాలు ఉంటాయి. ప్రవేశ మహాద్వారం, నిష్క్రమణ ద్వారాలకు మధ్యలో ఓ ప్రాకార ఆహ్వాన మంటపం ఉంటుంది. ఆ చిరుమంటపంలో ఇరు ఋషివర్యుల మధ్య అష్టభుజాలు కలిగిన మహా అంబ ముంబామాత విగ్రహం కనిపిస్తుంది. ప్రవేశద్వార ప్రాకార మంటపానికి ఇరువైపులా ఓంకార బీజాక్షరం, ఆధ్యాత్మిక చిహ్నమైన స్వస్తిక్లు దర్శనమిస్తాయి. ఆ ప్రవేశద్వారాలను దాటుకుని లోపలకు అడుగిడిన భక్తులకు ముందుగా నిత్య హోమకుండం కనిపిస్తుంది. ఆ హోమగుండంలో ప్రతిదినము చండీ హోమాగ్ని రగిలి హవిస్సులను స్వీకరించి పవిత్రాతి పవిత్రమై ఉంటుంది. ఆ హోమాగ్ని గుండానికి నమస్కరించి హోమబూదిని విభూదిగా స్వీకరిస్తారు. ఆ ఆవరణలోనే ఉన్న పలు దుకాణాల నుంచి అమ్మవారికి ఇష్టమైన ఎర్రరంగు వస్త్రాలు, సమర్పించే పూజా ద్రవ్యాల పూల సజ్జలు, గాజుల పేరులు, తీర్థయాత్రీకులు ఈ క్షేత్రానికి వచ్చామన్న గుర్తుగా ఇళ్లకు తీసుకువెళ్లే అమ్మవారి ప్రతిమలు, చిత్రపటాలు తదితరాలను సేకరించుకుంటారు. జగదంబ శక్తి స్వరూపిణి. ఆయమ్మ కామరూపిణి కదా, తను అనుకున్న రూపాన్ని దాల్చగలదు, సృష్టికి అవసరమయ్యే అవతారాన్ని ఎత్తగలదు. కనుకనే ఆ తల్లికి ఎన్నో పేర్లు, మరెన్నో రూపాలు. అశేష నామాల విశేష రూపాల మహాతల్లి మహారాష్ట్రీయుల మరాఠా జాతిజనుల ఇలవేల్పు ముంబాదేవిగా అవతరించింది. గ్రామదేవతగా, నగర పాలికగా, ముంబై మహానగర జగదంబగా పూజలందుకుంటోంది. ఆ తల్లి అందుకునే పూజలు, చేయించుకునే అలంకారం, జరిపించుకునే జాతర కొలుపులు చూసినా పుణ్యప్రదాయకమే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ప్రకృతి సంపదయైన జలచరాలను పట్టి జీవించే గంగపుత్రులను తిరిగి ఆ ప్రకృతియే చల్లని తల్లిగా కాచి కాపాడుతుంది అనడానికి ఆధ్యాత్మిక, ఆత్మిక ఉదాహరణే మనకు దర్శనమిస్తోన్న ఈ ముంబాదేవి. ముంబై మహానగర మూలవాసులకే కాదు, నేటి ముంబై అశేష జనావళికే ఆరాధ్య దేవతయై ఆయమ్మ వెలుగొందుతోంది. ముంబారకాసుర సంహారిణి అయిన ఆ ముంబాదేవి గర్భాలయంలో చూడచక్కని దర్శనాన్ననుగ్రహిస్తోంది. పక్షివాహిని అయి నల్లని మూర్తిగా ఆ తల్లి విస్ఫారిత నేత్రద్వయంతో తీక్షణ దయామయ దృక్కులతో కనిపిస్తుంది. తప్పు చేసి క్షమాహృదయంతో వచ్చిన వారికి భయదరూపిణిగా, భక్తితో వచ్చిన వారికి కరుణామయిగా కనిపిస్తుంది అనడానికే అలాంటి చూపులతో ఆయమ్మ కొలువై ఉంది. మయూరాన్నధిరోహించిన భంగిమలో ఆ ముంబాదేవి పెద్ద ముఖారవిందంతో కనిపించి మన తెలుగు ప్రాంత గ్రామదేవత అనకాపల్లి నూకాలమ్మను గుర్తుకు తెస్తుంది. ముక్కుకు తీరైన ముక్కెరతో, చెవులకు నిండైన కర్ణాభరణాలతో, దక్షిణాపథంలోని మహిళామణుల మెడల్లో అలరించే తరహాలోని మంగళ సూత్రాలతో సుమాంగల్యవతిగా మంగళప్రదంగా కొలువుదీరి ఉంది. బంతి, చేమంతుల పూమాలల అలంకరణతో అలరిస్తోన్న ఆ మాత శ్రీయంత ప్రతిష్టాపిత మందిరాన దివ్యంగా కొలువుదీరి ఉంది.
ముంబాదేవి ఆలయ ముఖమంటపమంతా బహువర్ణమయంగా పలు శిల్ప సోయగాలతో తీర్థయాత్రికులను విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది అనడంలో ఏమాత్రం అతిశయం లేదు. ప్రధాన దేవేరి ముంబాదేవి గర్భాలయం, ఆ పక్కనే ఉండే ఉపమందిరాల ప్రవేశద్వారాలపై పలు లతలు ఎంతో పనితనంతో అలరిస్తుంటాయి. ముఖమంటపమంతా పలు స్తంభాలు, వాటిపై వర్ణరంజిత నగిషీ లతలు చూపు మరల్చుకోలేనంత పరమ సుందరంగా ఉంటాయి. ఈ ముంబాదేవి మూల అంశ ముగురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి అంశే. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించే తత్వం ఆ జగతత్పరి జగదంబది. ముంబారకుడనే రక్కసుడి బారు నుంచి ముంబై జనులను కాచి కాపాడిన ముంబాదేవిది ఆ సకల దురితాలను దునుమాడే దుర్గమ్మ అవతారికే అవుతుంది. అందుకేనేమో ఈ ముంబాదేవి మందిరాన శార్దూల వాహిని అయి ఆ దుర్గాదేవి చక్కని దర్శనాన్నిస్తోంది. చెంతనే అన్నప్రసాదిని అన్నపూర్ణాదేవి సహితంగా. మరి ఆ దేవేరులను కూడా దర్శించుకొని ఆ తల్లుల కృపకు పాత్రులమోదాం. శంఖత్రిశూల శరచాపకరాం త్రినేత్రాం తిగ్నేతరాం సువిలసత్కిరీటాం సింహస్థి తామసుర సిద్ధనుతాంచ దుర్గాం దుర్గానిభాం నమామి. ముంబామాత మందిరంలోనే కొలువైన మరో ఉగ్రాణి రౌద్రాణి దుర్గాదేవి. ఆ తల్లి దుర్జన భయంకరి సజ్జన శుభంకరిగా పులిపై స్వారీ చేస్తూ పాలరాతిమూర్తిగా దర్శనమిస్తుంది. మరాఠా సేవకులు పారాహుషారులు పలుకుతున్నట్లున్న ప్రతిమలు ఇరువైపులా ఉన్న ఓ చిరుమందిరాన దుర్గాదేవి భక్తజన బాంధవిగా కొలువు తీరింది. దుర్గమ్మ పక్కనే నిత్యానందకరి వరాభయాకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయేయాచల వంశపావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని మనం మనసారా ప్రార్థించుకునే అన్నప్రసాదిని మాత కూడా స్థానక భంగిమలో కనిపిస్తుంది. ఒక చేత అన్నపాత్రను ధరించి ఆకలి దప్పులెరగని ఆరోగ్య ప్రదాయులుగా తమ భక్తులుండాలని మరో చేత అభయముద్రతో ఆశీర్వచనాన్నందిస్తుంటుంది. ఇరు దేవేరులు పాలరాతిలో రూపొందించిన అందమైన శిల్పకళారీతిలో వెలుగొందుతుంటారు. ఆంజనేయుడు సకల భయపీడలను వదిలించి ధైర్యాన్ని వసంగే దేవుడు. భయంతో కంపించేవారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని తలుచుకోగానే ఎనలేని ధైర్యాన్ని కలిగిస్తాడు. ఆ అభయాంజనేయుడు ఈ ముంబై నగరాన పలు దేవాలయాల్లో కొలువైయున్నాడు. ఆ ముంబాదేవి ఆలయం పరిసరాల్లో కూడా నెలకొని ముంబాదేవిని దర్శించవచ్చిన దేశ విదేశీ తీర్థయాత్రికులకు తను కూడా దర్శనమిస్తున్నాడు. ఆ రామభక్త హనుమాన్ని అర్చిస్తే మనకు అభయదాయకం. దివ్యమంగళ దేహాయ పీతాంబరధరాయ చ తృప్తకాంచన వర్ణాయ మంగళం శ్రీ హనుమతే. దివ్యమైన మంగళకర అవతారుడైన బహుబలధీశాలి ఆంజనేయుడు ఇక్కడ బాల హనుమాన్గా దర్శనమిస్తున్నాడు. ముంబాదేవి ప్రధాన ఆలయం నుంచి బయటకొచ్చే యాత్రికులు లేదా ఆలయంలోకి వెళ్లబోయే భక్తులు ఈ హనుమాన్ మందిరాన్ని కూడా తప్పక దర్శించుకుంటారు. బాలాంజనేయుని ప్రతిమ చూడచక్కని రూపుతో భక్తులకు కనిపించి రామభక్తి తత్పరతలను తలపిస్తుంది. అదే మందిరాన సకల శుభాలతో సుఖ సంతోషాలను పొందిన భక్తజనులు తమకా సంతోషాలను ప్రసాదించిన సంతోషీమాత విగ్రహాన్ని కూడా దర్శించుకుని పరమానంద భరితులవుతారు. ముంబై మూలవాసుల ఆరాధ్య దైవమైన ఈ ముంబాదేవికి శాక్తేయ రీతిలోనే కాక ఆగమోక్తంగా పూజాది క్రతువులు నిర్వహించేందుకు ఈ ఆలయంలో 14 మంది వివిధ సంప్రదాయాలకు వివిధ భాషా సంస్కృతులకు చెందిన పూజారులను నియమించారు. వారి నేతృత్వంలో 4 నవరాత్రులు అత్యంత ఘనంగా జరుగుతాయి.
ఆషాఢ నవరాత్రి, మాఘమాస నవరాత్రి, ఆశ్వయుజ నవరాత్రి, చైత్రీయ నవరాత్రి ఇలా 4 నవరాత్రులు చూడముచ్చటగా జరుగుతాయి. దేశ విదేశీ భక్తులెందరో ఈ నవరాత్రులకు హాజరవుతారు. తెల్లవారుఝామున 5:30 మంగళహారతి, 9:30 మహాహారతి, బడీహారతి, ఆ తరువాత నిత్యం జరిగే చండీ హోమం, 12 గంటలకు భోగ్ హారతి, తిరిగి రాత్రి 8 గంటలకు మహాహారతులను నిర్వహిస్తారు. ఇంతగా దివ్యంగా భవ్యంగా పూజాదిక్రతువులు నిర్వహిస్తోన్న ముంబాదేవి ఆలయం గురించి తెలుసుకున్న వారెవ్వరైనా తప్పనిసరిగా దర్శించుకోవాలని కోరుకుంటారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ముంబైకి రైలు, రోడ్డు, విమాన మార్గాలున్నాయి. హైదరాబాద్, షోలాపూర్, పూణేల మీదుగా ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్కి చేరుకున్న భక్తులు అక్కడి నుంచి స్థానిక రైళ్ల ద్వారా చర్నీ రోడ్ స్టేషన్కి గాని, చర్చ్గేట్ స్టేషన్కి గాని చేరుకుని కాలినడకన లేదా ఆటోలు, టాక్సీల ద్వారా ఈ ముంబాదేవి గుడికి చేరుకుంటారు. సముద్రపు ఒడ్డు నుండే ఓ ఊరిని మహానగరంగా ఆవిష్కరించిన మాత ముంబాదేవి. అలా ఏ ఊరునైనా కాచి కాపాడే శక్తి గ్రామ దేవతలది అనడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ ముంబాదేవి స్వరూపం. ఆ ముంబాదేవి కరుణ అపరంపారమై సకల జనులకు ప్రాప్తించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనం చేసుకుందాం. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.